3 రోజులుగా జరపబడుతుంది. అందులో అనకాపల్లి జిల్లా చోడవరంలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు. లక్ష్మీపురం పెద్ద చెరువుతో పాటు నది తీరాల్లో మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కడుతోందని విమర్శించారు. అక్రమ తవ్వకాలను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేశారు. అదే మేము హౌసింగ్ ఫైనాన్స్ అండి. చోడవరం నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక, మట్టి వ్యాపారం మరి కూటమి నాయకులు పసుపు షర్ట్లు వేసుకుంటే మాత్రం స్థానిక శాసనసభ్యుడి మద్దతుతోనే అక్రమ వ్యాపారం సాగిస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్నో సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అక్రమంగా ఇసుకని మరి మట్టిని కోట్ల రూపాయల్లోని వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేసి ఈ మట్టిని తీసుకెళ్లి మరి లేఅవుట్లకి మరి కోట్ల రూపాయల్లోని అమ్ముతా ఉన్నారు. ఈరోజు చోడవరంలోని అక్రమ లేఅవుట్లు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ మట్టినన్నీ తీసుకెళ్లి ఆ లేఅవుట్లోని పూరిస్తూ ఉంటే మాత్రం ఈ మైనింగ్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారు. రానున్న కాలంలో ఎన్నే ఈ అక్రమంగా తవ్విస్తున్న మా చెరువుల్ని మరి మా రిస్క్ని ఆపకపోతే మాత్రం మేము కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి